Hello everyone, welcome to Wits Connect. Myself Teja. In today's lecture, we shall be discussing about the topic the per capita demand. Okay, and also we are going to see what are the different factors that affect the per capita demand. Okay, now let us see what is per capita demand. It is the annual average amount of daily water required by one person and includes the domestic use, industrial and commercial use, public use, wastes, thefts, etc. Okay. In the previous lecture, I have already told you about the different types of వాటర్ డిమాండ్స్. మనము జనరల్గా వాటర్ డిమాండ్స్ ఏ విధంగా ఉంటాయో చెప్పిన ఇండస్ట్రియల్ పర్పస్లో యూజ్ చేస్తాము, అండ్ కమర్షియల్ పర్పస్లో యూజ్ చేస్తాము, డొమెస్టిక్ పర్పస్లో యూజ్ చేస్తాము, పబ్లిక్ యూజెస్ అంటే వాటర్ని రోడ్స్ పైన స్ప్రింకిల్ చేయడం, ఓకే, లేకుంటే పబ్లిక్ పార్క్స్లో యూజ్ చేస్తాం వాటర్ని, ఏదైనా ఫౌంటైన్స్ ఉన్నా కూడా అవన్నీ దిస్ ఆల్ కమ్స్ అండర్ పబ్లిక్ యూజ్. ఓకే, అండ్ వేస్టెస్ అంటే ఒకవేళ వాటర్ సప్లై సిస్టంలో బ్యాడ్ ప్లంబింగ్ ఉంటే అది వేస్టేజ్ కింద వెళ్తుంది. అట్లా కాకుండా సమ్ పీపుల్ వేస్ట్ ద వాటర్. ఓకే, థెఫ్ట్ అంటే ఏంటంటే బ్యాడ్ ప్లంబింగ్ ద్వారా మనకి కొన్ని లీకేజీలు రావడము, సమ్ అదర్. సో దిస్ ఆల్ ఆర్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ లెక్చర్. సో ఇక్కడ ద పర్ క్యాపిటల్ డిమాండ్ అంటే ఏంటంటే వన్ పర్సన్ వన్ డే ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ని కన్జ్యూమ్ చేస్తున్నాడు, దాన్నే పర్ క్యాపిటల్ డిమాండ్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీ ఉంది. ఆ కమ్యూనిటీలో ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క రోజు ఎంత యావరేజ్గా వాటర్ని కన్జ్యూమ్ చేస్తున్నాడు, ఆ వాల్యూనే మనం ద పర్ క్యాపిటల్ డిమాండ్ అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ క్యూ. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీటర్స్ పర్ డే పర్ హెడ్. ఓకే, so the formula for the per capita demand is total yearly water requirement of the city in liters, that is volume, by 365 into design population. అంటే ఓవరాల్గా యాన్యువల్గా మన వాటర్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది ఆ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీకి బై మనకు వన్ డేలో కావాలి కాబట్టి వీ హ్యావ్ టు డివైడ్, ఎందుకంటే అది యాన్యువల్గా ఉంది, మనం డేస్లో కావాలంటే వీ హ్యావ్ టు డివైడ్ విత్ 365 ఇంటూ డిజైన్ పాపులేషన్. ఎందుకంటే వీ షుడ్ నో అబౌట్ ద వన్ పర్సన్. ఒక పర్సన్ గురించి కావాలంటే వీ హ్యావ్ టు డివైడ్ ద వాల్యూమ్ విత్ డిజైన్ పాపులేషన్ సో దట్ వీ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ పర్ క్యాపిటల్ డిమాండ్. దిస్ ఈజ్ హౌ వీ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పర్ క్యాపిటల్ డిమాండ్. Okay, let's look into the table. In this table you can see the different types of uses and the demand. Okay, breakup of per capita demand for an average Indian city. ఒక యావరేజ్ ఇండియన్ సిటీ, లెట్స్ టేక్ వరంగల్ అనుకుందాం. సో ఇక్కడ టేబుల్లో ఏమనిచ్చిందంటే డొమెస్టిక్ పర్పస్లో ఒక పర్సన్ 200 లీటర్స్ పర్ హెడ్ పర్ డే. డొమెస్టిక్ పర్పస్లో 200 లీటర్స్ ఒక పర్సన్ ఒక రోజులో కన్జ్యూమ్ చేస్తున్నాడు. ఓకే, ఇండస్ట్రియల్ యూజ్లో ఆ పర్పస్లో 50 లీటర్స్ పర్ హెడ్ పర్ డే. ఓకే, కమర్షియల్ పర్పస్లో 20 లీటర్స్ పర్ హెడ్ పర్ డే. సో ఇన్ ద సేమ్ వే సివిక్ అండ్ పబ్లిక్ యూజెస్ అండ్ వేస్ట్ అండ్ థెఫ్ట్స్ 55. అంటే ఇవన్నిటిని మనం సమ్మేషన్ చేస్తే ఆల్టుగెదర్ టోటల్ వాల్యూ వచ్చేసి వరంగల్లో ఉండే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, యావరేజ్ ఇండియన్ సిటీ అన్నాడు కదా, నేను మన లోకల్ వరంగల్ తీసుకుంటున్నా. వరంగల్ ఒక పర్సన్ అంట 335 లీటర్స్ ఆఫ్ వాటర్ ఒక రోజులో కన్జ్యూమ్ చేస్తున్నాడంట. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ పర్ క్యాపిటల్ డిమాండ్ వాల్యూ ఆఫ్ వరంగల్ ఈజ్ 335. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ద పర్ క్యాపిటల్ డిమాండ్? ఓకే, సో మరి పర్ క్యాపిటల్ డిమాండ్ వాల్యూ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఓకే, దెర్ ఆర్ some factors in the list. You can see that the annual average demand for water, that is per capita demand, considerably varies for different towns or cities. Okay, so ఇప్పుడు ఇందాక చెప్పిన టేబుల్ ఏంటంటే యావరేజ్ ఇండియన్ సిటీ. ఓకే, నాట్ నెసరీ ఎవ్రీ సిటీ కన్జ్యూమ్ ద సేమ్. అన్ని సిటీలు ఒకేలా కన్జ్యూమ్ చేయాలని లేదు, ఇది యావరేజ్గా తీసిండు. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్కి వరంగల్కి డిఫరెన్స్ ఉంటుంది. హైదరాబాద్లో డెఫినెట్లీ ఆబ్వియస్లీ వాటర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, బికాస్ ఆఫ్ ద ఇండస్ట్రీస్, లేకుంటే పాపులేషన్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అక్కడ. ఇక్కడ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ పర్ క్యాపిటల్ డిమాండ్. హైదరాబాద్లో ఎక్కువ కన్జంప్షన్ ఎందుకు అవుతుంది, ఎగ్జాంపుల్ వరంగల్లో ఎందుకు తక్కువ అవుతుంది, ఏ ఫ్యాక్టర్స్ ఈ పర్ క్యాపిటల్ డిమాండ్ని ఎఫెక్ట్ చేస్తాయి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే,
ఈ పర్ క్యాపిటల్ డిమాండ్ అనేది 100 to 360 లీటర్స్ పర్ డే మధ్యలో ఉంటుంది. అంటే ఎనీ సిటీ ఏది తీసుకున్నా కూడా మినిమం ఒక 100 లీటర్స్ పర్ హెడ్ పర్ డే అనేది కన్జ్యూమ్ చేస్తున్నారు. మ్యాక్సిమం వచ్చేసి 360 లీటర్స్ పర్ క్యాపిటల్ పర్ డే. ఓకే, సో ఈ విత్ ఇన్ ద 100 to 360 మధ్యలో ఉంటుంది. అంటే మనది హైదరాబాద్ది 100 to 360 మధ్యలో ఎక్కడ ఉంటుంది, అండ్ వరంగల్ది హైదరాబాద్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది వాటర్ కన్జంప్షన్స్లో. బట్ ద వాల్యూ విల్ డెఫినెట్లీ విల్ బీ ఇన్ ద రేంజ్ ఆఫ్ 100 and 360 ఏదైనా సిటీది. ఓకే, ఇండియన్ కండిషన్స్లో. సో నౌ లెట్ us see the different factors affect per capita demand. First one is size of the city, second one is climate conditions, third one is types of genre and habits of people, fourth one is industrial and commercial activities, fifth one is quality of water, sixth one is pressure in the distribution system, and next one is development of sewerage facilities, system of supply, cost of water, policy of metering and method of charging. These are the different factors that affect the per capita demand. Okay, ఒక్కొక్క ఫ్యాక్టర్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది let us see one by one. Okay, in the list first one is size of the city, right? So the per capita demand for big cities is generally large as compared to that of smaller towns. Okay, సో సిటీస్లో ఆబ్వియస్లీ వాటర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ద వాల్యూ ఆఫ్ పర్ క్యాపిటల్ డిమాండ్ ఆల్సో విల్ బీ హై ఇన్ సిటీ వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ స్మాలర్ టౌన్స్. చిన్న చిన్న టౌన్స్తో కంపేర్ చేస్తే సిటీస్లో ఎక్కువ వాటర్ కన్జంప్షన్ ఉంటుంది. ఓకే, ఎందుకు దిస్ ఈజ్ బికాస్ బిగ్ సిటీస్లో హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ రిక్వైర్మెంట్ ఎందుకు వస్తుందంటే వీ హ్యావ్ టు మెయింటైన్ క్లీన్ అండ్ హెల్దీ ఎన్విరాన్మెంట్స్ దే. ఓకే, సిటీస్లో క్లీన్ అండ్ హెల్దీ ఎన్విరాన్మెంట్స్ని క్రియేట్ చేయాలంటే, మెయింటైన్ చేయాలంటే వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫర్ దట్ ద వాటర్ కన్జంప్షన్ అనేది అంటే ద పర్ క్యాపిటల్ డిమాండ్ వాల్యూ అనేది అక్కడ ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో బిగ్ సిటీస్లో మనం చూసుకుంటే బిగ్ సిటీస్ ఆర్ జనరలీ సివర్డ్ అండ్ సచ్ రిక్వైర్డ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్. ఓకే, బిగ్ సిటీస్లో అన్నీ ఆల్మోస్ట్ సివర్డ్ హౌసెసే ఉంటాయి. నార్మల్ హౌసెస్తో కంపేర్ చేసుకుంటే సీవర్డ్ హౌసెస్ అనేది 4 to 5 times ఎక్కువ వాటర్ రిక్వైర్మెంట్ అనేది అవసరం ఉంటుంది. ఓకే, సో అండ్ సీవర్డ్ హౌసెస్ అనేది సిటీలో ఎక్కువ ఉంటాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ ఇన్ ద సిటీ ఆర్ సీవర్డ్ కాబట్టి ద వాటర్ కన్జంప్షన్ ఇన్ ద cities will be high, so that the value of per capita demand also high in the cities. Similarly, in a big city, commercial and industrial activities are generally more, thus requiring more water. And ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద సిటీలలోనే కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఓకే, కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఇండస్ట్రియల్ పర్పస్లో అండ్ కమర్షియల్ పర్పస్లో డిమాండ్ ఉంది కాబట్టి అక్కడ పర్ క్యాపిటల్ డిమాండ్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అఫ్లుయెంట్ రిచ్ లివింగ్ ఇన్ ఎయిర్ కూల్డ్ హోమ్స్ మే ఆల్సో ఇంక్రీజ్ ద వాటర్ కన్జంప్షన్ ఇన్ సిటీస్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్ దట్ దీస్ ఆర్ ద డిఫరెంట్ రీజన్స్ వై size of the city matters to increase in the per capita demand value. Next, coming to the second one is climate conditions. At hotter and drier places, the consumption of water is generally more because of more bathing, cleaning, air cooling, sprinkling in lawns, gardens, roofs, etc. are involved. Okay, ఎక్కడైతే మనకి హాటర్ ప్లేసెస్ అండ్ ఓకే డ్రై ప్లేసెస్ ఉంటాయో అక్కడ ఎక్కువ బాతింగ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. వీ హ్యావ్ టు క్లీన్ ఇట్ మోర్ అండ్ వీ హ్యావ్ టు కూల్ ఎయిర్ కూలింగ్ అనేది చేయాలి అండ్ వీ షుడ్ ఆల్వేస్ స్ప్రింకిల్ ద వాటర్ ఆన్ ద లాన్స్. ఓకే, watering in gardens also requires a lot of water when the place is hot and dry. Okay, and also roofs etc. are involved. And similarly in extreme cold countries more water may be consumed. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ కంట్రీస్ ఉంటాయి కదండి. ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ కంట్రీస్లో మనం ఏమనుకుంటామంటే వాటర్ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది అనుకుంటాం. నో, బట్ ఎక్కువ ఉంటుంది. ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ కంట్రీస్లో వాటర్ కన్జ్యూమ్ చేయడం ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే బికాస్ ద పీపుల్ మే కీప్ దేర్ ట్యాప్స్ ఓపెన్ టు అవాయిడ్ ఫ్రీజింగ్ ఆఫ్ ద పైప్స్. అక్కడ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళ వాటర్ పైప్స్ని ఓపెన్ చేసి పెడతారు. ఓపెన్ చేసి పెట్టకుండా క్లోజ్ చేస్తే ఏమవుతుందంటే పైప్స్లో ఉన్న వాటర్ అక్కడనే ఫ్రీజ్ అయిపోతుంది. ఫ్రీజ్ అయిపోతే మనకి మళ్ళీ వాటర్ రాదు కాబట్టి సో వాళ్ళు
పైప్స్ ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైం ఓపెన్ చేసి పెడతారు సో దట్ ద ఫ్రీజింగ్ అనేది కాదు. ఓకే, అండ్ దేర్ మే బీ మోర్ లీకేజ్ ఫ్రమ్ పైప్ జాయింట్స్ సిన్స్ మెటల్ కాంటాక్ట్ విత్ కోల్డ్. ఒక రీజన్ ఏంటంటే వాళ్ళు పైప్స్ అని ఓపెన్ పెడతారు, ఎందుకు అంటే క్లోజ్ చేస్తే అవన్నీ ఫ్రీజ్ అయిపోయి స్టక్ అయిపోతుంది వాటర్ అని చెప్పేసి అదొక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే టు అవాయిడ్ ద లీకేజ్. ఓకే, అవాయిడ్ ద లీకేజ్ కాదు, అక్కడ లీకేజ్ ఎక్కువ ఉంటుంది. ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ టెంపరేచర్స్ కాబట్టి మెటల్స్ అనేటివి కోల్డ్ ఉంటే కాంట్రాక్ట్ అయిపోతాయి కాబట్టి అక్కడ క్రాక్స్ వచ్చేసి లీకేజ్ అనేది పైప్ జాయింట్స్ దగ్గర వస్తుంది. ఓకే, పైప్ జాయింట్స్ దగ్గర లీకేజ్ వచ్చి వాటర్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ రీజన్స్. అండ్ నౌ లెట్ us see the third types of genre and habits of people. Rich and upper class communities generally consume more water due to their affluent living standards. ఓకే, కొంచెం రిచ్ అండ్ అప్పర్ క్లాస్ కమ్యూనిటీస్ ఏంటంటే వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ అనేవి కొంచెం అఫ్లుయెంట్గా ఉంటాయి కాబట్టి దే యూస్ మోర్ వాటర్ వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ ఎల్ఐజీ కాలనీస్ ఆర్ నార్మల్ ఫ్యామిలీస్. మిడిల్ క్లాస్ కమ్యూనిటీస్ కన్జ్యూమ్ యావరేజ్ అమౌంట్స్ వైల్ ద పూర్ స్లమ్ డ్వెల్లర్స్ కన్జ్యూమ్ వెరీ లో అమౌంట్స్. సో ఇక్కడ చెప్పినట్టు మిడిల్ క్లాస్ వాళ్ళు యావరేజ్గా యూజ్ చేస్తారు అండ్ పూర్ స్లమ్ డ్వెల్లర్స్ కన్జ్యూమ్ వెరీ లో అమౌంట్స్. ఓకే, పూర్ వాళ్ళు చాలా తక్కువగా యూజ్ చేస్తారు. ద అమౌంట్ ఆఫ్ వాటర్ కన్జంప్షన్ ఈజ్ డైరెక్ట్లీ డిపెండ్ అపాన్ economic status of the consumers. From the above points we can come to a conclusion that the water consumption is directly proportional to the economical status of individual persons, okay, or economic status of the consumers. Now let us see the fourth one, industrial and commercial activities. The pressure of the industrial and commercial activities at a particular place increases the consumption by large amounts. Okay, so ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతున్నాయంటే డెఫినెట్లీ ఇండస్ట్రీస్లో కానీ లేకుంటే కమర్షియల్ ప్లేసెస్ లైక్ కాలేజెస్ ఉన్నాయి. ఓకే, హాస్టల్స్, హోటల్స్, ఇక్కడ అన్ని పబ్లిక్ ప్లేస్ ఇలాంటి ప్లేసెస్లో ఏంటంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ వాటర్ రిక్వైర్మెంట్. ఇక్కడ వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో ఇండస్ట్రీస్లో కూడా వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇవి ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ వాటర్ కన్జంప్షన్ అనేది ద పర్ క్యాపిటల్ డిమాండ్ వాల్యూ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో ద ఫస్ట్ పాయింట్ ఏంటి, ద ప్రెజర్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్ ఇంక్రీజెస్ ద కన్జంప్షన్ బై లార్జ్ అమౌంట్, రైట్. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ మెనీ ఇండస్ట్రీస్ రిక్వైర్ రియలీ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ మచ్ మోర్ దాన్ ద డొమెస్టిక్ డిమాండ్ అండ్ as such ఇంక్రీజెస్ ద వాటర్ డిమాండ్ కన్సిడరబుల్లీ. ఓకే, చాలా ఇండస్ట్రీస్లో ఏంటంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలి, డొమెస్టిక్ డిమాండ్ కంటే ఎక్కువ కావాలి, యాజ్ సచ్ ఇంక్రీజ్ ద వాటర్ డిమాండ్ సో వాటర్ డిమాండ్ అనేది అందుకే ఇంక్రీజ్ అవుతుంది. హౌఎవర్ ఏ ప్రాపర్లీ ప్లానెడ్ జోన్ సిటీ ద వాటర్ రిక్వైర్మెంట్ కెన్ బీ మోర్ accurately predicted by estimating the industrial and commercial demand separately. Okay, పర్టికులర్ సిటీ ఉంది, సో ఆ సిటీలో ప్రాపర్ ప్లానింగ్ ఉంటే వాటర్ రిక్వైర్మెంట్ అనేది అక్యురేట్గా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీ ఉంది, ఆ సిటీలో ఏంటి ఆల్రెడీ ఉన్న ఇండస్ట్రీస్ కాకుండా ఇండస్ట్రీస్ ఏమవుతాయి అంటే సమ్టైమ్స్ ఎక్స్పాన్షన్ అవుతుంది. యాజ్ ఐ సెట్ ఇన్ ద ఎర్లియర్ క్లాసెస్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇండస్ట్రీస్ అనేది ఇవాళ ఉన్న ఇండస్ట్రీస్ మళ్ళీ ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కాకుండా కొత్త ఇండస్ట్రీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నిటిని మనం ప్రెడిక్ట్ చేయగలగాలి. ఓకే, నౌ లెట్ us see one more factor that affect the per capita demand, that is quality of water supplies. If the quality and taste of the supplied water is good, it will be consumed more, because in that case people will not use other sources such as private wells, hand pumps, etc. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చే వాటర్ ఉందండి, దాని క్వాలిటీ బాగుంది, టేస్ట్ బాగుంది, విల్ యూ గో ఫర్ అదర్ చాయిస్, వేరే చాయిస్కి వెళ్తామా అంటే విల్ యూ గో టు ప్రైవేట్ వెల్స్ అండ్ హ్యాండ్ పంప్స్? ఎనీవే వీఆర్ నాట్ గోయింగ్ టు ఎనీవేర్. అంటే ఇప్పుడు కూడా మనము హ్యాండ్ పంప్స్ కానీ అంటే బోరింగ్స్ కావచ్చు లేకుంటే ప్రైవేట్ వెల్స్కి వెళ్ళట్లేదు. మనకు వచ్చే వాటరే క్వాలిటీ అండ్ టేస్ట్తో వస్తుంది. బట్ డ్రింకింగ్ పర్పస్లో వీఆర్ బయింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఓకే, సో ఈ వాటర్ క్వాలిటీ అండ్ టేస్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దిస్ ఆల్సో ఇంక్రీజ్ ద పర్ క్యాపిటల్ డిమాండ్. క్వాలిటీ బాగున్నప్పుడు వీ యూజ్ దట్ వాటర్ మోర్. సిమిలర్లీ certain industries such as boiler feeds etc. which require standard quality waters will not develop their own supplies and will use public supplies provided
ద సప్లైడ్ వాటర్ ఈజ్ అప్ టు దేర్ రిక్వైర్డ్ స్టాండర్డ్స్. సో సిమిలర్గా కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆ ఇండస్ట్రీస్లో సచ్ యాజ్ బాయిలర్ ఫీడ్స్ ఉంటాయి. వాటిని ఎగ్జాంపుల్ తీసుకుంటే వాటికి డెఫినెట్లీ స్టాండర్డ్ క్వాలిటీ వాటర్ కావాలి. ఈ స్టాండర్డ్ క్వాలిటీ వాటర్ ఎక్కడి నుంచి రావాలి మళ్ళీ? సో దే టేక్ ఫ్రమ్ ద పబ్లిక్ సప్లైస్ ఓన్లీ. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఫ్యాక్టర్ విచ్ ఎఫెక్ట్ ద పర్ క్యాపిటల్ డిమాండ్. Next one is the sixth factor is pressure in the distribution system. If the pressure in the distribution pipes is high and sufficient to make the water reach at third to fourth storage, the water consumption shall be definitely more. Okay, ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ప్రెజర్ ఎక్కువ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రెజర్ థర్డ్ ఫ్లోర్ లేకుంటే ఫోర్త్ స్టోరీ వరకు రీచ్ అయ్యేంత ప్రెజర్ ఉందనుకోండి, డెఫినెట్లీ ఏం చేస్తారంటే పీపుల్ విల్ యూజ్ మోర్. ఓకే, ద వాటర్ కన్జంప్షన్ ఇంక్రీజెస్ బికాస్ ఆఫ్ 2 reasons. ఎందుకు 2 reasonsలో? బికాస్ పీపుల్ లివ్ ఇన్ అప్పర్ స్టోరేజ్ విల్ యూజ్ వాటర్ ఫ్రీలీ యాజ్ కంపేర్ టు దట్ ఆఫ్ కంపేర్ టు ద కేస్ వెన్ వాటర్ ఈజ్ అవైలబుల్ స్కేర్స్లీ టు దెమ్. ఓకే, వాళ్ళకి ఈజీగా అంత ప్రెజర్ ఉన్నప్పుడు పైకి వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఫ్రీగా వాడుకునే ఛాన్సెస్ వచ్చినప్పుడు దే డెఫినెట్లీ యూజ్ లిబరల్లీ, వాళ్ళకి లిబర్టీ ఎక్కువ వచ్చి ఇష్టం వచ్చినట్టు వాడడం జరుగుతుంది. అండ్ ద లాసెస్ అండ్ వేస్ట్ డ్యూ టు లీకేజ్ ఆర్ కన్సిడరబుల్లీ ఇంక్రీజ్డ్ ఇఫ్ ద ప్రెజర్ ఈజ్ హై. ఓకే, సో అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ప్రెజర్ ఎక్కువ ఉన్నప్పుడు లీకేజెస్ కావచ్చు. ఓకే, లేకుంటే లాసెస్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ఇఫ్ ద స్మాల్ లీకేజ్ ఈజ్ దేర్, ద లాస్ ఇన్ ద వాటర్ విల్ బీ వెరీ హై బికాస్ ఆఫ్ ద ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి చిన్న లీకేజెస్ కూడా ఎక్కువ వాటర్ వేస్ట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఆల్సో లీకేజెస్ అనేది కాన్స్టెంట్గా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ప్రెజర్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. దిస్ ఈజ్ హౌ దిస్ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ ద పర్ క్యాపిటల్ డిమాండ్. నెక్స్ట్ వన్ ఈజ్ డెవలప్మెంట్ ఆర్ sewerage facilities. Okay, the water consumption will be more if the city is provided with flush system and shall be less if the old conservation system of latrines is adopted. Okay, సిటీస్లో ఫ్లష్ సిస్టమ్ ఉంటుందండి. ఫ్లష్ సిస్టమ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ద వాటర్ కన్జంప్షన్ విల్ బీ హై. ఫ్లష్ సిస్టమ్ లేకుండా ఓల్డ్ కన్వర్జేషన్ మెథడ్స్లో అయితే దట్ కైండ్ ఆఫ్ మెథడ్ ఈజ్ అడాప్టెడ్ దెన్ ద వాటర్ కన్జంప్షన్ ఈజ్ లెస్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు అన్నీ ఆల్మోస్ట్ ఫ్లష్ సిస్టమ్కి వచ్చేస్తున్నాయి. సో ఆబ్వియస్గా మనకు పర్ క్యాపిటల్ డిమాండ్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మన 1 person పర్ డే కన్జ్యూమ్ చేసే వాటర్ యొక్క వాల్యూ మోస్ట్ ఆఫ్ ద డే అడ్వాన్స్మెంట్ అవుతూ ఉంటే పెరుగుతూ ఉంటుంది. ఓకే, సిస్టమ్ ఆఫ్ సప్లై. సో సిస్టమ్ ఆఫ్ సప్లై, the water may be supplied either continuously for all the 24 hours of the day or may be supplied only for peak periods during the morning and evening. సో మనకు వాటర్ అనేది సప్లై వస్తూ ఉంటుంది కదా. సప్లై అనేది డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. ఓకే, ఒకటి ఐదర్ ద వాటర్ సప్లై విల్ బి కంటిన్యూస్లీ ఫర్ ఆల్ ద డే 24 hours. ఓకే, 24 గంటలు సప్లై ఉంటూనే ఉంటుంది. ఓకే, లేకపోతే ఏంటంటే ఓన్లీ పీక్ పీరియడ్స్లో మనకి వాటర్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే మార్నింగ్ 2 hours లేకుంటే ఈవినింగ్ 2 hours అట్లా పీక్ అవర్స్లో మనకి ఎగ్జాంపుల్ మనకి ట్యాప్ వాటర్ వస్తాయి కదా. ట్యాప్ వాటర్ ఎట్లా వస్తాయి? అప్పుడప్పుడు నల్ల కనెక్షన్స్ వాళ్ళు కంటిన్యూస్గా 24 గంటలు వేయరు. డైలీయో లేకుంటే 2 daysకి ఒకసారో లేకుంటే పీక్ పీరియడ్స్ డైలీ వేస్తే ఒక ఈవినింగ్ 1 hour 2 hours అట్లా వేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే సిస్టమ్ ఆఫ్ సప్లైలో సెకండ్ వన్ ఉంది కదా, సెకండ్ సిస్టమ్, దాన్ని ఏమంటామంటే ఇంటర్మిటెంట్ సప్లైస్ అంటాము. దిస్ మే లీడ్ టు సమ్ సేవింగ్ ఇన్ వాటర్ కన్జంప్షన్ డ్యూ టు లాసెస్ అకరింగ్ ఫర్ లెస్సర్ టైమ్ అండ్ ఏ మోర్ విజిలెంట్ యూజ్ ఆఫ్ వాటర్ బై ద కన్జ్యూమర్స్. ఓకే, ఫస్ట్ సిస్టమ్స్లో ఏంటంటే 24 hours మనకు వాటర్ వేసినా కూడా మనకు అవసరం ఉన్నంతనే కన్జ్యూమ్ చేసుకొని మిగతా అన్ని అవసరం ఉన్న కాడికి కన్జ్యూమ్ చేస్తాం, మిగతా స్టోర్ చేసుకుంటాం. ఇంకా 24 hours అంటే దే విల్ డెఫినెట్లీ లాస్ అవుతూ ఉంటుంది వాటర్. బట్ when it comes to the second system, that is we call that as intermittent supplies. ఓకే, ఇంటర్మీడియట్ సప్లైలో ఏం చేస్తామంటే తక్కువ టైంలో వాటర్ రిలీజ్ చేస్తారు కాబట్టి మనం వాటర్ని స్టోర్ చేసుకుంటాం. కన్జంప్షన్ అనేది లిమిటెడ్గా చేసుకుంటాం. ఎందుకంటే లిమిటెడ్ వాటర్ విత్ ఇన్ ద గివెన్ టైం కొన్ని వాటర్ మనకు వస్తాయని తెలుసు. ఆ వచ్చిన వాటర్ని మనం మొత్తం స్టోర్ చేసుకుంటాం. అంతకంటే ఎక్కువ వాడుకోవడానికి లేదు. సో వీ విల్ బీ ఎకనామికల్ యూజింగ్ ఇన్ such kind of water. But when it comes to 24 hours supply, వాటర్ని ఎకనామికల్గా ఎవరు యూజ్ చేయరు. లిబరల్గా యూజ్ చేస్తారు.
but at many places the intermittent supplies may not give much saving over the continuous supplies. But in the second case also ఈ ఇంటర్మీడియట్ సప్లైస్లో కూడా సేవింగ్ అనేది కంటిన్యూస్గా కావట్లేదు. ఎందుకు అంటే బికాస్ సో ఈ సెకండ్ కేసులో కూడా ఇంటర్మీడియట్ సప్లైస్లో కూడా మనకి సేవింగ్స్ అనేది ఎందుకు కావట్లేదు అంటే ట్యాప్స్ అనేది ఓపెన్గా పెట్టేసి పెడతారు. ఎందుకంటే దే విల్ గెట్ టు నో వెన్ ద వాటర్ ఈస్ కమింగ్, సో దట్ ఫర్ దట్ దే ఓపెన్ ద ట్యాప్స్. నాన్ సప్లై టైంలో కూడా వాళ్ళు ట్యాప్స్ ఓపెన్గా పెడతారు. ఓపెన్గా పెట్టినప్పుడు ఏమవుతుంది, వాటర్ వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుందని పెడతారు. సో దట్ ఈస్ ఆల్సో సమ్ వాటర్ ఈజ్ వేస్టింగ్. దిస్ ఆల్సో రిజల్ట్స్ ఇన్ ద వేస్టేజ్ ఆఫ్ వాటర్. Now coming to the another factor which affect the per capita demand, that is cost of water. If the water rates are high, lesser quantity may be consumed by the people. Okay, వాటర్ రేట్స్ ఎక్కువ పెంచినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ రేట్స్ ఎక్కువ పెంచితే ఏమవుతుంది, వాటర్ని తక్కువ కన్జ్యూమ్ చేస్తారు, రైట్? బట్ దిస్ మే నాట్ లీడ్ టు లార్జ్ సేవింగ్స్ యాజ్ అఫ్లుయెంట్ అండ్ రిచ్ పీపుల్ లిటిల్ ఎఫెక్టెడ్ బై సచ్ పాలసీస్. ఓకే, వాటర్ రేట్స్ పెంచేసినా కూడా మనం వాటర్ని ఏమన్నా కన్జ్యూమ్ చేయడం తగ్గించా అంటే నో, ఇట్ ఈజ్ ఆల్సో డజంట్ వర్క్. బికాస్ అఫ్లుయెంట్ అండ్ రిచ్ పీపుల్, డబ్బులు బాగా ఉండి కొంచెం లివింగ్ స్టాండర్డ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు మనీ అయినా పెడతారు. బట్ ఇది అనేది, ఈ పాలసీ అనేది చాలా తక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. బట్ ఇట్ ఎఫెక్ట్స్ ద మిడిల్ క్లాస్ అండ్ ఎల్ఐజీ లోయర్ క్లాస్ పీపుల్. ఓకే, లోయర్ సెక్షన్ వాళ్ళకి అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి వాటర్ రేట్స్ హై చేయడం వల్ల ప్రాబ్లం అవుతుంది. కానీ బట్ ఈ అఫ్లుయెంట్ అండ్ రిచ్ పీపుల్కి ఇలాంటి పాలసీస్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఫ్యాక్టర్. అండ్ నౌ కమింగ్ టు ద 10th factor, that is policy of metering and method of charging. Okay, water tax is generally charged in two different ways, on the basis of meter reading, on the basis of set and fixed monthly flat rate. ఓకే, మనకు వాటర్కి మనం కొంచెం మనీ పే చేస్తాం. ఆ మనీ అనేది ఆన్ ద బేసిస్ ఆఫ్ మీటర్ రీడింగ్. అంటే మీటర్ రీడింగ్ అంటే ఏం లేదండి, మీటర్ రీడింగ్లో meters are fitted, okay, at the head of the individual house connections and recording the volume of water consumed. Okay, మీటర్ రీడింగ్లో ఏం చేస్తారంటే మీటర్స్ ఫిట్ చేస్తారు హెడ్ ఆఫ్ ద ఇండివిజువల్ హౌస్ కనెక్షన్స్ హెడ్ దగ్గర మీటర్స్ ఫిట్ చేసి ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది రికార్డ్ చేసుకుంటారు. ఓకే, సెకండ్ నాట్ ఏంటంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ సర్టెన్ ఫిక్స్డ్ మంత్లీ ఫ్లాట్ రేట్. అంటే నువ్వు ఎంతైనా వాడుకో, పర్ మంత్ ఇంత కట్టాలి, పర్ ఫ్లాట్ అనేది ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద టూ మెథడ్స్, టూ డిఫరెంట్ వేస్ వాటర్ ట్యాక్స్ అనేది ఛార్జ్ చేస్తారు. సో మోర్ ఓవర్ మీటర్స్ పుట్ అన్నెసరీ హిండరెన్స్ టు ద ఫ్లో రిజల్టింగ్ ఇన్ లాస్ ఆఫ్ ప్రెజర్ అండ్ ఇంక్రీజింగ్ కాస్ట్ ఆఫ్ పంపింగ్. ఓకే, ఈ మీటర్స్ పెట్టడం వల్ల బెనిఫిట్ ఉంటాయా అంటే ఎస్, బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటంటే వాటర్ని వేస్టేజ్ ఎక్కువ చేయరు. ఓకే, అంత లిబరల్గా వాడరు. బట్ ఈ మీటర్ పెట్టడం వల్ల ప్రాబ్లం ఏంటంటే అన్నెసెసరీగా మనకు కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి. ఓకే, ఫ్లోలో ప్రాబ్లమ్స్ రావడము, లేకుంటే లాస్ ఆఫ్ ప్రెజర్. ఓకే, ఈ మీటర్స్ ఫిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ యొక్క ప్రెజర్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, అప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు డూ మోర్ పంపింగ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది ప్రెజర్ తక్కువ ఉంటే. అదే ప్రెజర్ ఎక్కువ ఉందనుకోండి, దేర్ ఈజ్ లెస్ రిక్వైర్మెంట్ ఆఫ్ పంపింగ్ అనే రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది. సో మీటర్స్ అనేది ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే మీటర్స్ ఆల్సో లయబుల్ టు బీ స్టోలెన్. మీటర్స్ని కూడా కొట్టేస్తోళ్ళు ఉంటారు దొంగలు. ఓకే, దొంగలు కొట్టేస్తారు. ఇంకొకటి ఏంటంటే వాటి కాస్ట్ ఆఫ్ ఇన్స్టాలేషన్ లేకుంటే రిపేర్ చేయడము. ఓకే, అండ్ రీడింగ్ ద మీటర్స్ ఈజ్ జనరలీ హై. అంటే ఆ మీటర్స్ని మెయింటైన్ చేసే ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్స్టాల్ చేయడము, రిపేర్ చేయడము, దాన్ని మెయింటైన్ చేయడము, మళ్ళీ ఎవరైనా దొంగతనం ఉంటే దొంగతనాలు చేస్తారు. ఇదంతా పెద్ద కథ. అదంతా లేకుండా చేయాలి. ఇది కాకుండా ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలంటే ఈ మీటర్స్ పెట్టడం వల్ల నార్మల్ పీపుల్ ఏంటంటే అన్హైజీనిక్ అవుతారు. అంటే వాటర్ ఎక్కువ వాడుతున్నాం, తక్కువ వాడాలి, పొదుపు చేయాలి, ఆ కాన్సెప్ట్ తోటి ఏంటంటే హైజీన్ని మెయింటైన్ చేయకుండా అయిపోతుంది. ఓకే, వాటర్ వేస్ట్ అయినా పర్లేదు, బట్ వీ హ్యావ్ టు మెయింటైన్ సమ్ హైజీన్. ఓకే, సో ఏం చేయాలంటే ఈ మీటర్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అన్హైజీనిక్ సిచ్యువేషన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి వాటర్ని తక్కువ వాడాలనే పర్పస్లో. ఓకే, ఇన్ ఏ గుడ్ వాటర్ వర్క్స్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ దేర్ ఫర్ జనరలీ డిజైర్ టు వర్క్అవుట్ ద ఎకనామిక్స్ ఆఫ్ మీటరింగ్ అండ్ టు బ్యాలెన్స్ ద కాస్ట్ ఆఫ్ meter each against the value of
వాటర్ కన్జర్వ్డ్ బై ద రిడక్షన్ ఆఫ్ వేస్టేజెస్. ఓకే, ఇక్కడ ఏంటంటే 2 వేస్ ఉన్నాయి కదా, ఆన్ ద బేసిస్ ఆఫ్ మీటర్ రీడింగ్ చేస్తేనేమో వాటర్ని వాళ్ళు పొదుపుగా వాడాలని చెప్పేసి హైజీన్ మెయింటైన్ చేయరు. అట్లా అని చెప్పేసి పర్ మంత్ నువ్వు ఇంత కట్టేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు వాడుకో అంటే ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉంటారు. ఓకే, దెర్ ఈజ్ నో లిమిట్, అనవసరంగా వేస్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ రెండిట్లలో ఈ డ్రాబ్యాక్స్ ఉన్నాయి కదా, ఈ 2 డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేసి ఒక గుడ్ వాటర్ వర్క్స్ మేనేజ్మెంట్ ఏం చేయాలంటే జనరలీ డిజైర్ టు వర్క్ అవుట్ ద ఎకనామిక్స్ ఆఫ్ మీటరింగ్. అంటే మీటరింగ్కు పెట్టడానికి మనకు కమర్షియల్ అయిపోతుంది, అంటే ఎక్కువ మనీ అవుతుంది. ఎకనామికల్గా కొంచెం కాస్ట్ అనేది, ఇన్స్టాలేషన్ అనేది, దాని రిపేర్ వర్క్ కావచ్చు, ఇవంతా ఎక్కువ అవుతుంది. సో ఎకనామిక్స్ని మనము వర్కౌట్ చేయాలి. అండ్ టు బ్యాలెన్స్ ద కాస్ట్ ఆఫ్ మీటర్ ఏజ్. ఓకే, మీటర్కి ఒక ఏజ్ ఉంటుంది, సర్టన్ ఏజ్ ఉంటుంది, వీ హ్యావ్ టు రీప్లేస్ ద మీటర్. ఓకే, ఆ మీటర్స్ ఏజ్ని కూడా కొంచెం ఎక్స్టెండ్ చేయడము, లేకుంటే టు వర్కౌట్ ద ఎకనామిక్స్ ఆఫ్ మీటర్ మనం ఏం చేయొచ్చు అంటే మీటర్స్ని తక్కువ కాస్ట్లో ప్రొవైడ్ చేసి ఎక్కువ రోజులు వచ్చేటట్టు ఉంచి పబ్లిక్కి కొంచెం కాస్ట్ తగ్గించి ప్రాపర్గా ఇస్తే ఇట్ విల్ బీ ఈజీ, అంటే రిడక్షన్ ఆఫ్ వేస్టేజ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఇన్ ఏ గుడ్ వాటర్ వర్క్స్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ therefore generally desired to work out the economics of metering and to balance the cost of meterage against the value of water conserved by the reduction of wastage. Okay, so these are the different factors which affects the per capita demand. Per capita demand అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీలో టోటల్ యాన్యువల్గా వాటర్ ఎంత కన్జ్యూమ్ అవుతుంది, దాంట్లో నుంచి ఏం చేయాలంటే ఒక పర్సన్ ఒక రోజు ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేస్తున్నాడో దాన్నే పర్ క్యాపిటా డిమాండ్ అంటారు. ఓకే, ఇప్పుడు వరంగల్లో నేను ఒకరోజు నా వల్ల ఎన్ని లీటర్ల వాటర్ కన్జ్యూమ్ అవుతుంది అనేదే పర్ క్యాపిటా డిమాండ్ అది. సో ఇన్ టుమారోస్ లెక్చర్ we shall be seeing about the different factors affecting losses and waste, and also we are going to see the variations in demand. Okay, thank you.